అస్సలాము అలైకుం. నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా బారా షహీద్ దర్గా యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ రొట్టెల పండగ నిర్వాసితులు ఎవరున్నారో వారందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. చాలా బాగున్నాయండి. ఇది ఒక మతంది కాదు, అందరూ కలిసికట్టుగా చేసుకున్నటువంటి పండగ. అటు హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, క్రైస్తవులైతేనేమి ఈ బారా షహీద్ దర్గాకు నేను స్వతహాగా నా కుటుంబము మేము 40 ఏళ్ల నుంచి మేము ఇక్కడికి వస్తూ పోతున్నాం. మా తల్లిగారి హయాం నుంచి ఒక నమ్మకం అండి, ఒక విశ్వాసం. ఇక్కడికి వచ్చినాక మనము తీసుకుండే రొట్టె ఇది హిందువుదే అని చూడం, తీసుకుండే వాళ్ళు కూడా ఇది ముస్లిందా అని చూడరు. అన్నా మీరు మీ యొక్క ఆరోగ్యం బాగుంటే రొట్టె ఇవ్వండి, అన్నా మీ బిడ్డకు పెళ్ళి అంటే రొట్టె ఇవ్వండి, మీరు ఇండ్లు పూర్తి చేసుకుంటే రొట్టె ఇవ్వండి. ఈ విధంగా చదువు, ఉద్యోగము ఒకరికొకరు చేతులు మార్చుకొని నీళ్లు చల్లుకొని కులమతాలకు అతీతంగా చేసుకునేటువంటి మంచి సాంప్రదాయం ఇక్కడ వెలిసింది. నెల్లూరులో ఇటువంటి అవకాశం కల్పించడం ఆ భగవంతునికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ అల్లా దయ లేనిదే ఏది జరగదు, భగవంతుని ఆశీర్వాదం లేదే ఏది జరగదు. యేసు ప్రభు నమ్ముకున్నలు వాళ్ళ యొక్క భగవంతుని ఆశీస్సులతోనే ఏదైనా పనులు జరుగుతాయి. కానీ ఇది ఒక నమ్మకం, విశ్వాసం జరుగుతుంది. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చాను, నాకు దేవుడు అల్లాహ్ ఏదో ఇంతో ఇచ్చాడు. నేను ఈ పొద్దు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం ఒకటే. నేను రొట్టె వదిలింది నా యొక్క విన్నపం నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నేను రొట్టె వదులుకున్నా. ఎందుకంటే సార్, నేను కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కూడా. కానీ ఈరోజు కడపలో జరిగిన ఒక దౌర్భాగ్యమైన సంఘటన, ఆ సంఘటన ఎప్పుడు ఎక్కడ కూడా జరగకూడదు. పోయిన నెల 9వ తేదీ 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ. అది ఒక పక్క టిప్పు సుల్తాన్ సర్కిల్, ఒక పక్క హనుమాన్ సర్కిల్. కానీ దీన్ని 2 కులాల మధ్యన చిచ్చు పెట్టిన మహానుభావులు అధికారులు. టిప్పు సుల్తాన్, హనుమాన్ సర్కిల్ అని కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి కడపలో. ఆ ఫ్లెక్సీలను అప్పుడేగిన చింపివేసి కూర్చోపెట్టి మాట్లాడింటేగిన ఈ సమస్య లేదు. ఇక్కడ కొన్ని వర్గాల్లో కొంతమంది ముఖ్యులు ఎట్లా ఉన్నారంటే తొందరగా రాజకీయంగా ఎదగాలని ఉన్నారు. సరే, వారి యొక్క ఆశతోనో దుర్బస్థితిలోనో దౌర్భాగ్యమైన పని వల్ల ఏమైందంటే ఒకే సామాజిక వర్గం ముస్లింలైతేనేమి, హిందువులైతేనేమి కాకుండా ఎఫ్ఐఆర్ ఏం ప్రిపేర్ చేసినారు, 59 ఒక ఎఫ్ఐఆర్, 61. కొంతమంది రాళ్ళు ఇసుకున్నారు ఇరు వర్గాలు. ఆ ఇరు వర్గాల్లో ఇసురుకున్న రాయి ఒక సిఐ గారికి తగిలింది. ఆ సిఐ గారు 2 గంటలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏమంటే, నాకు తగిలిన రాయి, నా మీద విసిరిన రాయి, సంపండి రావిని, కొట్టండి రావిని అని నినాదాలతో నా మీద వేసినారు అంటాడు. ఏ వర్గం వేశారనేది లేదు, ఆ రాయి ముస్లిందే అనేది లేదు, హిందువుదే అని లేదు. కానీ దౌర్భాగ్యం ఏమంటే సార్, బక్రీద్ పండగ దాదాపు 100 కుటుంబాలు ముస్లిమ్స్ చేసుకోలేదు. ఇప్పుడు మొహరం పండగ కూడా 100 కుటుంబాలు ముస్లింలు దూరం ఉన్నారు, బెయిళ్ళ కోసం తనకలాడుతున్నారు. ఒక వర్గంకే కేసు కట్టినారు సార్. నా బాధ అది మీ దృష్టికి తెస్తున్నా. చంద్రబాబు నాయుడు సార్, మీకు చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా. పరారులో ఉన్నారు 100 కుటుంబాల్లో సాకే పిల్లవాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. బెయిల్ పిటిషన్లు లేవు, బెయిల్ పిటిషన్లు ఫైల్ చేసినా అటెండ్ కావడం లేదు, ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం లేదు. దయ ఉంచి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు మీద విచారణ జరిపించండి. ఎందుకంటే సార్, ఆల్రెడీ ఒక అబ్బాయి చనిపోయాడు. చనిపోయినాక మీరు దాని మీద ఎంక్వైరీ వేసినారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో, 60 రోజులు రోజు కూలీ చేసుకుని బతుకునే వాళ్ళు ఈరోజు పరారులో ఉన్నారు, వాళ్ళకు బెయిల్ దొరకకుండా ఉంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నా సార్, కడప కూడా హిందూ ముస్లింలు కలిసి దసరా అయితేనేమి, వినాయక చవితి అయితేనేమి, క్రిస్మస్ పండుగలు అయితేనేమి, మొహర్రం అయితేనేమి, మీలాదు నబీలు అయితేనేమి కలిసికట్టుగా చేసుకుంటాం సార్. కానీ మా దరిద్రము మేము ఎవరు దృష్టి తగిలిందో మా కడపకు, ఈ దిష్టి వల్ల
మా యొక్క రెండు వర్గాల్లో ఇటువంటి భేదాభిప్రాయాలు వచ్చినాయి. నేను ఒక వర్గంకే నేను కేసులు కట్టినారు, ఇంకొక వర్గం కట్టలేదు, వాళ్ళకి కట్టుమని చెప్పడం లేదు సార్. మా హిందూ సోదరుల మీద ఎవరి మీద కేసులు వద్దు, కానీ ఏదైతే కేసులు మా వాళ్ళ మీద కట్టినారో దీంట్లో కూడా అటువంటి వాళ్ళు ఉంటే, అటువంటి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు కేసులు కట్టిండండి. వాళ్ళ మీద కఠినంగా విచారించి మీరు న్యాయం చేయండి. కానీ పిలిస్తే పలుకుతా వచ్చేటోళ్ళు సార్. మా కమ్యూనిటీ ఎట్లా అంటే సార్, ఒక హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఎవరన్నా మతాధిపతులు పీఠాదులు పిలిస్తే యువకులు వస్తారు సార్. అదేవిధంగా టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలై గురించి ఎవరినో పిలుపు ఇస్తే వస్తారు సార్. వచ్చిన దాంట్లో ఎవరో అల్లరి ముక్కలు చేసిన దానికి ఎవరేం భాగ్యులు సార్. ఉదాహరణకు సార్ ఇది చూడండి సార్, బారా షహీద్ దర్గా చూడండి. ఇక్కడ ఎవరన్నా ఒకరికొకరు మనం అనుకుంటున్నాము సార్ హిందూ ముస్లిం అని. ఏ విధంగా ఒకరి నమ్మకంతో ఒకరు ఈరోజు రొట్టెలు పండుకొని ఇక్కడ జరుగుతుండే సార్. దయ ఉంచి ఎస్పీ గారికి కూడా మీరు చెప్పండి సార్. ఎస్పీ గారు యువకులు సార్, కడపలో ఎస్పీగా పనిచేసిన వాళ్ళందరూ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు సార్. ఎస్పీ గారికి కూడా నేను ఒకసారి దీని మీద పునరాలోచించండి సార్. సెక్షన్లో తీసేయండి సార్. బీదవారైనటువంటి వాళ్ళని కాపాడండి, రక్షించండి అని ఈ బారా షహీద్ దర్గాలో నిలబడి ఇక్కడ అందరి సమక్షంలో చేతులు జోడించి ముఖ్యమంత్రి వర్యులకు విన్నవించుకుంటున్నా. దీని మీద ఒకసారి ఆలోచించి తగిన న్యాయం చేయాలని, వాళ్ళనందరినీ క్షమించి వదిలేయాలని, ఎవరైతే కారుకులు ఉన్నారో వాళ్ళని శిక్షించవలసిందిగా చేతులెచ్చి చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటున్నా. నా యొక్క ఈ వీడియో దయ ఉంచి ఆయన వరకు షేర్ అయ్యే వరకు చూడాలని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నా సార్. భక్తుల రద్దీతో నిండిపోయిన భక్తుల రద్దీతో నిండిపోయిన Go.